నాగ చైతన్య ఎంగేజ్మెంట్ రంగరంగ వైభోగంగా వాళ్ళ ఇంట్లో జరిగింది. తల్లి లక్ష్మి, తన స్టెప్ ఫాదర్ అయిన రాఘవన్ గారు, స్టెప్ బ్రదర్ అంటే రాఘవన్ గారి ఫస్ట్ వైఫ్ కొడుకు మరియు కోడలు కూడా వచ్చారు. అలాగే ఇక్కడ అమల, అఖిల్, నాగార్జున ఈ ఎంగేజ్మెంట్లో వచ్చారు. నాగార్జున పోస్ట్ చేసిన పిక్చర్స్కి చాలామంది ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతూ సమాంత అండ్ నాగ చైతన్య కాంబినేషనే బాగుంది శోభిత కంటే అని చెప్పి చాలా మెసేజెస్ అలాంటివి సోషల్ మీడియా వేదికగా వచ్చాయి. శోభిత వాళ్ళ ఎంగేజ్మెంట్లో జరిగిన కొన్ని మూమెంట్స్ పోస్ట్ చేశారు. ఆ మూమెంట్స్లో నాగ చైతన్య తను ఇద్దరు కలిసి ఉన్న పిక్చర్స్ బాగా హిట్ అవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. ఇప్పుడు చాలామంది సమాంతకి సింపతి చూపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఉండగానే షోయు అని ఒక రెస్టారెంట్ పెట్టారు నాగ చైతన్య. అంటే శోభితతో ఆల్రెడీ అప్పటి నుంచే లవ్లో ఉన్నారా, అంటే శామ్కే కదా మోసం జరిగింది అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. అలాగే వీళ్ళు 2022 నుంచే ట్రిప్స్కి వెళ్ళారు, అంటే దానివల్ల ఈ రిలేషన్ ఏమైనా బ్రేక్ అయిందా అని చెప్పి శామ్కి చాలా సింపతి చూపిస్తున్నారు. అండ్ ఫాల్స్ సింపతి కోసం నాగ చైతన్య ఇన్నేళ్ళు రిలేషన్ని చాటుగా ఉంచి ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారనే న్యూస్ అయితే సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతోంది. ఎంత నిజాలు ఉన్నాయో మనకి తెలియదు, కానీ ఇది న్యూస్ వస్తోంది సోషల్ మీడియాలో. ఆ న్యూస్ అలా ఉంటే వేణుస్వామి ఆస్ట్రాలజర్, జాతకాలు సెలబ్రిటీస్వి చెప్పను అన్న ఆయన మళ్ళా నాగ చైతన్య అండ్ శోభిత ఇబ్బందుల్లో పడతారు 2027 నుంచి, నేను ఇదే మాట సమాంతకు కూడా చెప్పాను అని చెప్తున్నారు. ఈ పెళ్ళి న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి, అంటే నాగ చైతన్య అండ్ శోభిత ఎంగేజ్మెంట్ బయటకు వచ్చినప్పటి నుంచి ఇలాంటి రకరకాల న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి.